ఏంటి ఇవన్నీ బెనిషా పని సార్. బెనిషా అవును సార్. ఏమేమి నువ్వు రైతువా? నేను రైతు సార్. ఎన్ని ఎకరాలు భూమి? 3 ఎకరాలు. 3 ఎకరాలు 3 ఎకరాల్లో ఒక 3/4 ఎకరం ఇది నాటుకున్నా, ఉమ్, ఒక అర్ధ ఎకర అది నాటిన సపోటా, ఒక అర్ధ ఎకర జామ చెట్టు. ఉమ్. ఇవైతే సంవత్సరానికి వచ్చేసి ఒక 6-7 టన్నులు పండుతాయి. ఉమ్. జామ పండ్లు మామూలుగా సపోటా పండ్లు ఎంత అమ్మగలుగుతున్నావు దీన్ని? ఇది 80 రూపాయలు సార్. ఇది నువ్వు రేటు ఇప్పుడు చేసావు కదా ఏమ్మా? బోర్డు రేట్. ఉమ్. బోర్డు రేట్ కూడా ఎంత రాస్తే అంత. ఇప్పుడు నువ్వు ఎంత డిసైడ్ చేస్తున్నావు? 80 రూపాయలు. 80 రూపాయలు డిసైడ్ చేస్తున్నావు. సారులు రాస్తారు బోర్డు అట్లనే. కేజీ 80 రూపాయలకి అమ్ముతున్నావు. అందులో దీనికి మందు కాదు కదా సార్, ఆర్గానిక్ చేస్తున్నావు. సర్టిఫికేషన్ ఉందా నీకు? సర్టిఫికేషన్ ఉందా? ట్రేసబిలిటీ సర్టిఫికేషన్ కూడా వస్తుంది ఇప్పుడు. అంటే నువ్వు ఏ పొలంలో పండిస్తున్నావు, ఏ రైతు పండిస్తున్నాడు, దానికి జియో ట్యాగింగ్ చేస్తారు. అదే మాదిరిగా ఆర్గానిక్ టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి సర్టిఫికేషన్ ఇస్తారు. అవి రెండో వస్తే అప్పుడు ఏంటంటే ఇది ఆర్గానిక్, ఎరువుల మందు లేదు, క్రిమిసంహారక మందులు లేవు, కాబట్టి మంచిది అనేది వస్తుంది. అప్పుడు ఇంకా రేట్ ఎక్కువ వస్తుంది. చిన్నది కదా అని పెట్టుకోలేదు. రెండోది ఇప్పుడు కొత్తగా కవర్స్ వచ్చాయి. అవును సార్, ఇచ్చినారు సార్. నాకు ఇచ్చారా? ఇచ్చినారు, పెట్టినాను. నేను కవర్స్ పెట్టావా? పెట్టాను. ఈ గేమ్ ఏం లేదు, డిపార్ట్మెంట్ వాళ్ళు ఇచ్చినారు సార్. ఇచ్చారా? పెడితే నీకు దానివల్ల లాభం ఏమనిపిస్తుంది? చాలా దిగుబడి బాగుంది, పండు కూడా రుచి కూడా బాగుంది సార్. రుచి బాగుంటుంది, చూడడానికి కూడా ఏమి మరకలు ఉండవు కదా. నేను నిన్న మొన్న తెంపేటప్పుడు వాన పడినందుకు కాయ కొద్దిగా చేయడం సార్. అప్పుడు ఆ కవర్ అయితే అప్పుడు వాన పడిన పెద్ద నష్టం ఉండదు. వేరే ఉంటుంది సార్, ఇంకా ఫ్రెష్ కవర్ ఉన్నందుకు మీరు రైతులు చాలా బాగుపడుతున్నారు. కరెంట్ కూడా లేకపోతే వేరే వేరే ఉంటే మనం వాళ్ళకి మీరు మన నీకు మొత్తానికి ఎంత వస్తుంది సంవత్సరానికి? 1,20,000 దీనికి ఒక 70,000-80,000 వస్తుంది. సపోర్ట్కి కొంచెం వస్తుంది. జామ మొత్తం కలిసి 3 పంటలు కలిపి 1,20,000. ఓకే. పిల్లలు చదువులు అవన్నీ ఉంటాయి కదా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా.